ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి నాకు. హలో ఆల్, మా ఊరు ఉరవకొండకి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే నరసింహస్వామి గుడి ఉన్న పెన్న అహోబిలంకి అయితే ఈరోజు వెళ్తున్నాం. ఈరోజు అక్కడ రథోత్సవం అయితే జరుగుతుంది. మన ఏపీలో నరసింహస్వామికి ఉన్న ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. చాలా గొప్ప చరిత్ర ఉన్న గుడి ఇది. నరసింహస్వామి వారు భూమి మీదకు వచ్చినప్పుడు తన కుడికాలి ముద్రను ఇక్కడ పెన్న అహోబిలంలోను, అలానే ఎడమకాలి ముద్రను అహోబిలంలోను పెట్టారు అని ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది. ఈ గుడిని ఇక్కడ వందల సంవత్సరాల క్రితం నిర్మించారు. క్రీస్తు శకం 1472-1478 మధ్యలో విజయనగర రాజులు ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయల వారు నిర్మించారు అని చెప్తారు. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉద్భవ మహాలక్ష్మి రూపంలో మనకి దర్శనమైతే ఇస్తూ ఉంటారంట. అంటే రాతి నుంచి స్వయంగా ఉద్భవించి ఉంటుందంట. అందుకే ఉద్భవ మహాలక్ష్మి అనే పేరు వచ్చింది. ఈ గుడిలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెలలో చైత్రమాసంలో ఉద్భవ మహాలక్ష్మి సమేత నరసింహ స్వామి వారికి కళ్యాణ మహోత్సవంతో పాటు ఎంతో ఘనంగా రథోత్సవం అయితే జరుగుతుంది. ఈ గొప్ప దృశ్యాలు చూడటానికి భక్తులు మన అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాయే కాకుండా కర్ణాటక నుంచి కూడా ఎంతో మంది 2 రోజుల ముందే వచ్చి ఇక్కడికి బస చేసి పూజ చేసుకుంటారు, స్వామివారిని దర్శించుకుంటారు. వేల సంఖ్యలో భక్తులైతే వస్తూ ఉంటారు ఈ రథోత్సవాన్ని చూడటానికి. ఇంకా ఎన్నో అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ పార్ట్ లో పెడతాను. ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.